ఈరోజు ప్రెస్ మీట్ పెడతాను మొన్న చెప్పుకొచ్చాను. ఎందుకంటే గతంలో మేము ఎవరైతే ఇష్టపడి గెలిపించుకున్నామో, ఎవరినైతే మా ప్రాణాలకు అడ్డంగా బలంగా పెట్టి కావాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని గత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ముందు విషం తాగైనా మా పార్టీని గెలిపించుకోవాలని మేము మా ఎమ్మెల్యే గెలిపించుకున్నాము. మా సారు మా మీద సార్ ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాది నా మేనమామ పొలంలో మట్టి సొంతం చేసుకుంటే అక్రమ తోలకొన్నారు. ఈరోజు మీ బామర్దులు లక్ష్మీపురం, ఆముదలు తిన్నే, చింతలపాలెం ఇవన్నీ కోట్ల రూపాయలు చూపించి ఇది సక్రమా సార్? రైట్, మీరు అన్నారు అక్రమం అని పెట్టండి. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీ సామంతలు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు వర్క్ చేశారు? అది అక్రమం, నేను చేసిన అక్రమం. పార్టీని అడ్డం పెట్టుకుని నేనేమైనా 10 రూపాయలు సంపాదించానా? అడ్డగోలుగా దోచుకున్నానా? సెటిల్మెంట్లు చేశానా? కోట్ల రూపాయలు గడిచాను చెప్పండి, ఇది అక్రమేమో. నేను పార్టీకి నిబద్ధత కార్యకర్తనే. నా పార్టీ కష్టకాలంలో ఉన్నా ఏ రోజు కూడా నేను వెనకలు ఎగిలా. ఈ రోజుకి ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి అనే వ్యక్తులు 28 కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించిన నేను పార్టీ మారలా. నాతో పాటు నా తల్లిని జైలు పని చేయించారు సార్. నా తల్లిని ఈ రోజుకి నేను నిద్రలేని రాత్రి ఎన్నో కలుపుతున్నా. నా పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అహర్నిశలు పనిచేస్తుంటే మీరు మాత్రం ఇక్కడ కులవేక్ష చూపిస్తూ ఎవరైతే మమ్మల్ని కొట్టారో, ఎవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళు మీ పక్కన పెట్టు, మా మీద కేసులు పెట్టిన పోలీసులు మీరు పోస్టింగ్ ఇచ్చుకుంటూ మమ్మల్ని ఒక కుల సంఘం ముందు కుల వివక్షతో మాట్లాడు సార్, ఇది కరెక్ట్ కాదు. నా తల్లి చేత మీకు ప్రచారం చేపించా, నా తల్లిని మీరు అన్నారు, ఇది ఒప్పుకోను. ఇప్పుడు దాకా ఎందుకున్నానంటే ఈరోజు కావల్లో జరుగుతున్న అందరికీ తెలుసు, అభివృద్ధి పేరు చెప్తూ ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు దేశ వయసుతో సంబంధం లేక తిరుగుతూ ఉంటే, యువ నాయకుడు లోకేష్ బాబు గారు దేశ విదేశాలకు పెట్టుబడులు తెస్తుంటే మీకు మాత్రం కోవిల వ్యవస్థ మీ బంధువర్గాన్ని పెంచుకుంటూ కష్టపడ్డ కార్యకర్తలు నడు రోడ్డు మీద వదిలిపెడుతున్నారు. ఇది కరెక్టా మీకు? నేను అక్రమం తోలకం, ఇది ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చెప్పి నేను బాధపడలా సార్. నా పార్టీ వస్తుంది, నా నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయొచ్చు అని గర్వంగా అన్ని ఎదుర్కొన్నా. ఈరోజు సొంత పార్టీలో మా కష్టం మీద ఎమ్మెల్యేని మీరు నా మీద ఎఫ్ఐఆర్ చేర్చారే, అవసరం పోతుంది సార్, మీకు ఉసురు పోతుంది సార్. ఈరోజు కూడా కొన్నిటికి కట్టుబడి, ఎందుకంటే మా బాబు గారు వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న ఎస్సీ ఎస్టీ బీసీలని ఈరోజు పట్టుకొని నా బిడ్డలను కూడా చదివిస్తున్నాడండి. నా బిడ్డలు బాధ్యత ఎత్తుకున్నాడండి, నాకు భవిష్యత్తు కల్పించారండి. కానీ మీరు మా గ్రామాల్లో వైసీపీ నాయకులతో లాలూచిబడి మమ్మల్ని ఏడిపించిన వాళ్ళతో కొమ్మక్కయ్యి మీరు చేసే చీకటి కాపురాలు ఎవరు తెలియమనుకుంటున్నారా? ఇది మీకు సమంజసమా? ఏం మేము చేసిన తప్పేంది? మేము చేసిన తప్పేంది? తెలుగుదేశం పార్టీకి కార్యకర్త కష్టపడ్డాం, అహర్నిశలు శ్రమించాం, ఇదే మేము చేసిన తప్పు. మీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మేము ఓటేమని మేము అడగలేదా? మా గ్రామాల్లో మేము తిరగలేదా? పార్టీ మారే వాళ్ళకి మీరు సముచిత స్థానం ఇస్తారు, పదవులు ఇస్తారు, పార్టీ నమ్ముకున్న వాళ్ళు మాత్రం మీరు పక్కన పెడతారు. ఒకటే అడుగుతున్నానండి, పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారికి కావాలో దిక్కులేదు సార్. నేను దయచేసి చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు బొమ్మను ఉరి తీశారండి జగదీష్ రెడ్డి గారు. ఈరోజు ఆయనతో మీ అనుచరులు వ్యాపారాలు చేస్తారు, దీనికి మీకు సంబంధం లేదా? సుకుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎంతమందిని కొట్టాడో, ఎంతమంది తిట్టాడో, తెలుగుదేశం పార్టీ నాశనం చేశాడో, ఆయన భోగోల్లో 14 ఎకరాలు లేఅవుట్ వేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మేనేజ్ చేయలేదా? మీకు సంబంధం లేదా? ఇవన్నీ మీరు సమాధానం తెలియదు అనుకుంటున్నారు. నేను లాస్ట్ ఒకటే చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నా కట్టి కాలే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మొత్తం నా గొంతులో ప్రాణం వరకు నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతా, తిరగతా. తెలుగుదేశం పార్టీ మాకు ఏం చేసినా చెప్పగలుగుతా. కానీ మీరు చేసేది తప్పు, మీరు చేసేది 100% తప్పు, ఇది ఒప్పుకోండి. ఎన్ని కూడా కడుపు మండే మాట్లాడుతున్నా సార్. మీరు ఎప్పటికైనా కూడా గ్రహించండి, మా జాతి వివక్ష చూపిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు దీన్ని ఒప్పుకోమండి. మీరు వైసీపీ వాళ్ళతో చేసుకోండి, మా కష్టంతో గెలిచి మీరు వైసీపీ వాళ్ళని కాపాడుతూ మేము ఒప్పుకోం. మేము 100% దీన్ని ఒప్పుకోము. దీని మీద ఇంతకని మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఒకటే మీ యూట్యూబ్ ఛానల్తో ట్రోల్ చేపిస్తారు, మీ మనుషులతో కొట్టిస్తారు,
లేదా పోలీసు కేసులు పెట్టిస్తారో లేదా మీ టిప్పర్ కింద తొక్కిస్తావు కానండి. అన్నిటి తగ్గించే నిర్ణయం తీసుకున్నా. నా ద్వారా నా పార్టీ కార్యకర్త న్యాయం జరగదంటే హర్ష గారు ఎప్పుడు ముందేమంటాడు, ఇది పక్కా. నా పార్టీకి అప్పుడు అన్యాయం జరుగుతున్నా నేను తిరగబడ్డా, ఇప్పుడు నా పార్టీ నాశనం అయిపోతున్నా నేనే తిరగబడుతున్నా. నా ద్వారా నా పార్టీకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. మీలాంటి వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు సార్. నేను కాదన్ను, మీరు ఏమైనా అనుకోండి, సమాజానికి తెలియాలి. ఏం సార్ మేము సుకుమార్ రెడ్డికి ఉన్న స్వేచ్ఛ మా పార్టీలో మాకు లేదా? జగదీష్ రెడ్డి కరుణాకర్ని సావుని బాగా వాడుకున్నారు మీరు. సార్ కరుణాకర్ సాగు కారణమైన జగదీష్ రెడ్డి గారికి ఈరోజు మీరు ఏం శిక్ష చేశారు అడుగుతాను, చెప్పండి. వీటన్నిటికీ మీకు సమాధానం ఉంటే నేను మాట్లాడి తప్పేదానికి నా కాంచు మీకు సమాధానం వస్తుంది. ఇది ఇంతటితో ఆగదు. కాబట్టి ఈరోజు నేను క్లారిటీ చెప్తుండా. మీరు చేసింది నన్ను ఒక కుల సంఘం ముందు కుల వివక్షతో మాట్లాడారు. నేను నా కొడుకు తెల్ల చొక్కా వేసుకుంటే వేసుకుంటాడు చూస్తున్నారు. కాబట్టి నేను చెప్తుండా, నేను తెల్ల చొక్కా వేస్తా. నా పార్టీ ఆఫీస్కి, రాష్ట్ర పార్టీ ఆఫీస్ దాకా మీరు చేసే అకృత్యాలు మొత్తం నేను మీడియా పరంగా నా పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తా. ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.